కాసేపట్లో సీఎం జగన్ మలివిడత ప్రచారం నిర్వహించనున్నారు. రోజుకు 2-3 సభల్లో ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు. నిన్న మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం జగన్ ఇవాల్టి నుంచి ప్రచారంలో దూసుకుపోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ 10 గంటలకు తాడిపత్రిలో స్థానిక నేతలు ఏర్పాటు చేసిన సభకు ఆయన హాజరు కాబోతున్నారు. తాడిపత్రి సభ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి లోక్సభ పరిధిలోని వెంకటగిరికి జగన్ వెళ్లనున్నారు. వెంకటగిరిలోని త్రిభువన సర్కిల్లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. వెంకటగిరి సభ అనంతరం ఆయన నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరుకు వెళ్లనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరులోని కేఎంసీ సర్కిల్లో జరిగే సభలో పాల్గొనబోతున్నారు. సిద్ధం సభలు నిర్వహించిన నియోజకవర్గాలు కాకుండా మిగిలిన అన్ని నియోజకవర్గాలను ఆయన కవర్ చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో జగన్ ప్రచారం చేసేలా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. కాసేపట్లో సీఎం జగన్ మలివిడత ప్రచారం నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, మరి కాసేపట్లో సీఎం జగన్ మలివిడత ప్రచారాన్ని నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పూర్తిగా రాయలసీమ మీదే తన దృష్టి సాధించినట్లు తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో ఎన్నికల ప్రచారాన్ని రాయలసీమ జిల్లా అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించున్నాడు. అయితే ముఖ్యంగా చూసుకుంటే సిద్ధం మహాసభ కూడా అనంతపురం జిల్లా రాయలసీమలోని అనంతపురం జిల్లాలోనే ప్రారంభించడం జరిగింది. అక్కడ సిద్ధం మహాసభ కూడా మంచి ఆదరణ లభించడంతో పూర్తిగా ఈ వచ్చే ఎన్నికలకి పూర్తిగా రాయలసీమ పైన తన దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తుంది. అయితే తర్వాత ఈ రోజు మరి కాసేపట్లో అంటే 11:15 సిద్ధం ఎన్నికల ప్రచారాన్ని తాడిపత్రి నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నాడు. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు జిల్లా డోరకల్లు విమానాశ్రయం జరుగున అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అయితే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి తాడిపత్రికి అయితే చేరుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజు బహిరంగ సభలో పాల్గొనున్నాడు. అయితే ఇక్కడ విజయవాడలో రాయితో జగన్మోహన్ రెడ్డి రాయితో దాడి చేసిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారి సభలో పాల్గొనడంతో గట్టి పోలీసు బందోబస్తు కూడా దాదాపు 2,000 మంది పోలీసు బలగంతో ఈ రోజు గట్టి పటిష్ట బందోబస్తు అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నాయకులు కూడా రాయలసీమ జిల్లాలోని నాయకులు కూడా ఈ నియోజకవర్గంలోనే విజయవంతం చేయాలని చెప్పి సభను అయితే ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయాలని ముమ్మడి ఏర్పాటు అయితే చేయనట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడి నుంచి సభ ముగిసిన తర్వాత తిరుపతి జిల్లా వెంకటగిరిలో అయితే సభలో పాల్గొన్నాడు. అయితే ముఖ్యంగా రోజుకు 3 నియోజకవర్గాల్లో చొప్పున అయితే ఈ దాదాపు 11 రోజుల పాటు 45 మహాసభల్లో అంటే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మొత్తం 175 నియోజకవర్గాలు పూర్తిగా కవర్ చేసే విధంగా 45 బహిరంగ సభల్లో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మాధురి, థ్యాంక్ యూ విజయ్.